హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచారంగా వర్షాభావంకు యుద్ధ సెగ అనేటువంటి ఈ అంశాన్ని, వాతావరణ మార్పులో భాగంగా ఈ అంశాన్ని వినండి మీ కానమోకు స్వరంలో. వర్షాభావంకు యుద్ధం సెగ. అది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని ఒక పల్లె. ఓ రైతు ఆకాశం వంక చూస్తున్నాడు. విపరీతమైన ఎండతో పాటు ఒకటే ఉక్కపోత. అతని పెదవులు ఒక్క మాటే పలుకుతున్నాయి. వర్షం ఎప్పుడు వస్తుందో, దేశం ఎప్పుడు చల్లబడుతుందో. కానీ ఆకాశం సహకరించేట్లు కనిపించటం లేదు. అతడికేం తెలుసు? తాను నిరీక్షిస్తున్న వర్షాన్ని ఆపుతున్న అజ్ఞాత హస్తాలు అనేకం ఉన్నాయని. వేల కిలోమీటర్ల దూరాన పర్షియా గల్ఫ్ తీరంలో బాంబులు పేలటం దగ్గర నుంచి వాతావరణ కాలుష్యం, ఎల్ నినో వరకు అన్ని వర్షాలను అడ్డుకుంటున్నాయని. వర్షాభావంకు యుద్ధ సెగనమాటది. కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్లుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే అనేక కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 3 శక్తులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు అవగతమవుతుంది. 1 అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం. 2 దశాబ్దాలుగా పేరుకుపోయిన వాతావరణం కాలుష్యం. 3 పసిఫిక్ మహాసముద్రంలో నిద్రలేచిన ఎల్ నినో. వీటి మూలంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. ఒక చోట మంట రాజుకుంటే దాని సెగ వేల మైళ్ళ దూరం ప్రయాణించి మరొక చోట ప్రభావం చూపుతుంది. ఇది కల్పన కాదు, వాతావరణ శాస్త్రం చెప్పే నిష్ఠుర సత్యం. మనం యుద్ధ రాక్షసి పీడ పరిశీలిస్తే అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేం సంబంధం అని అనుకుంటున్నారేమో. కానీ సమాధానం ప్రకృతికి తెలుసు. గాలికి గుర్తులు లేవు, మేఘాలకు సరిహద్దులు లేవు. ఎక్కడ నిప్పు రాజుకున్నా ఆ సెగ మనింటి వరకు వస్తుంది. ఇరాన్ యుద్ధం మన వర్షాన్ని ఎలా ఆపగలదో అర్థం చేసుకోవాలంటే ముందు అరేబియా సముద్రాన్ని చూడాలి. మన దేశానికి పడమరలో ఉన్న ఈ సముద్రమే మన ఋతుపవనాలకు పుట్టిల్లు. ఇక్కడ నుంచే తేమ నిండిన గాలులు లేచి దేశమంతటా వర్షం కురిపిస్తాయి. ఇప్పుడు గమనించండి, పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియా సముద్రానికి హర్మూజ్ జలసంధి ద్వారా కేవలం కొన్ని వందల కిలోమీటర్లే. భౌగోళికంగా చూస్తే ఇవి ఒకే వాతావరణ వ్యవస్థలోని భాగాలే. అంటే యుద్ధభూమి మన వర్షపు పుట్టిల్లు పక్కనే ఉందన్నమాట. భారీ పేలుళ్ళు, చమురు క్షేత్రాల దహనంతో ఆకాశంలోకి కోట్లాది సూక్ష్మ రసాయన కణాలు, అదే ఏరోసాల్స్ అంటాం, అవి వెలువడతాయి. ఇవి గాలిలో కలిసి జెట్ స్ట్రీమ్ రూపంలో ప్రయాణిస్తాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచే ఇవి అక్కడి ఏరోసాల్స్ను 3 నుంచి 7 రోజుల్లోనే భారత ఉపఖండం మీదకి మోసుకురాగలవు. అరేబియా సముద్రపు ఉపరితలంపై ఈ కణాలు చేరినప్పుడు సముద్రం వేడెక్కుతుంది. వేడెక్కిన సముద్రం మీద ఏర్పడే ఋతుపవన గాలులు తమ దిశను మార్చుకుంటాయి, తీవ్రతను కోల్పోతాయి. దీంతో వర్షాలు కురవటం ఆలస్యమవుతుంది లేదా తక్కువ పడుతుంది. అయితే నేరుగా ఈ ఒక్క కారణంతోనే ఇవి జరుగుతాయని కాదు. వాతావరణ వ్యవస్థలోని అనేక సంక్లిష్ట పరస్పర చర్యల మూలంగా ఈ ప్రభావాలు కనిపించవచ్చు. చరిత్ర కూడా ఇదే చెబుతుంది.
1991 గల్ఫ్ యుద్ధం కువైట్లో 700కు పైగా చమురు బావులు నెలల తరబడి మండాయి. వీటి నుంచి వెలువడిన పొగ భారత ఉపఖండం మీదుగా ప్రయాణించిందని నాసా ఉపగ్రహ చిత్రాలు నిరూపించాయి. ఆ సంవత్సరం భారత వర్షపాతంలో గణనీయమైన అసాధారణతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక 2003 ఇరాక్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఏరోసాల్ సాంద్రత 30% పెరిగిందని పరిశోధకులు నమోదు చేశారు. వీటి ప్రభావాలను వివిధ అంతర్జాతీయ అధ్యయనాలు సూచించినప్పటికీ అవి ప్రాంతానికి ఒకలా మారవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం: ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నప్పటికీ, అవి సంక్లిష్టమైనవి అయినప్పటికీ యుద్ధపు ఏరోసాల్స్ కూడా కారణం కావచ్చు. వీటికి అసలేం సంబంధం లేదని అనుకోవడానికి లేదు. వాతావరణ వ్యవస్థలో అన్నీ పరస్పరం అనుసంధానమయ్యే ఉంటాయి. మరి అలాగనే ఇక ఆకాశాన కాలుష్య దుప్పటిని మనం పరిశీలించుకోవాలి. అదెట్లా? యుద్ధం తక్షణ వేడిని కలిగిస్తే పేరుకుపోయిన కాలుష్యం వాతావరణాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. యుద్ధ విమానాల నుండి వెలువడే కార్బన్, క్షిపణుల రసాయన పొగ, పారిశ్రామికీకరణలో భాగంగా ఫ్యాక్టరీల నుండి వెలువడే బొగ్గు పులుసు వాయువు, ఇవన్నీ వాతావరణంలో ఒక అదృశ్య దుప్పటిలా పేరుకుపోతున్నాయి. దీన్నే శాస్త్రవేత్తలు గ్రీన్ హౌస్ ప్రభావం అంటారు. ఇది భూతాపానికి దారితీస్తూ వర్షపాతం నమూనాలను మార్చేస్తుంది. కాలుష్య దుప్పటి సూర్యుని వేడిని లోపలికి రాణిస్తుంది, కానీ భూమి నుంచి తిరిగి వెళ్లాల్సిన వేడిని బయటకు పోనివ్వదు. ఈ ప్రస్తుత వాతావరణ మార్పును మన వంటింట్లో ఉండే ప్రెషర్ కుక్కర్తో పోల్చవచ్చు. కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేస్తే ఆవిరి విజిల్ ద్వారా బయటకు వెళ్తుంది. కానీ విజిల్ని గట్టిగా నొక్కిపట్టి ఆవిరి పోకుండా చేస్తే లోపల వేడి, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి కుక్కర్ రగిలిపోతుంది కదా. నేడు మన ఆకాశం సరిగ్గా అలాగే ఉంది. యుద్ధ రసాయన పొగ ఒక పక్కన, వేడెక్కిన సముద్రపు గాలులు మరో పక్క కలిసి ఆకాశంలో ఒక అదృశ్య నిప్పుల గుమటంలా ఏర్పడ్డాయి. ఈ అధిక పీడన పొర ఒక మూతలా పనిచేస్తూ భూమి నుంచి పైకి వెళ్లాల్సిన వేడిని బయటకు పోనివ్వటం లేదు. అందుకే ఈ ఏడాది ఎండలు కేవలం వేడిగా మాత్రమే కాక ఊపిరి అందనంత ఉక్కపోతగా అనిపిస్తున్నాయి. మరో పెద్ద ప్రమాదం కాలుష్య కణాలు మేఘాలు ఏర్పడకుండా అడ్డుకోవటం. తేమ ఉన్నా కూడా అది వర్షపు చినుకుగా మారకుండా ఈ కణాలు మేఘాలను చంపేస్తాయి. మరి అలాగనే ఇక ఎల్నినో రాక్షసి మేల్కొంది. సముద్ర గర్భంలో కొన్నేళ్లకు ఒకసారి ఓ అసాధారణ మార్పు జరుగుతుంది. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. దీనినే ఎల్నినో అంటారు. అది ఏర్పడిన సంవత్సరాల్లో సాధారణంగా భారత్లో వర్షపాతం తగ్గుతుంటుంది. అయితే ప్రతిసారి ఇదే పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు ఎల్నినోకు యుద్ధపు పొగ జత కలిసింది. ఎల్నినోతో మేఘాలు తక్కువగా ఏర్పడతాయి. యుద్ధం వల్ల ఉన్న తేమ కూడా చచ్చిపోతుంది. ఈ రెండు శక్తుల కలయిక మన ఋతుపవనాలని రెండు వైపుల నుంచి దెబ్బతీస్తుంది. మరి ఈ కష్టాలు నష్టాలు అనేది ఎట్లా? యుద్ధం, కాలుష్యం, ఎల్నినో కలిసి విపరీతమైన వేడిని జీవావరణంపై ప్రయోగిస్తున్నాయి. ఈ విషం కరువుగా, ఆకలిగా, ఆర్థిక సంక్షోభంగా మారి అనేక రూపాల్లో మనల్ని వెంటాడుతుంది. వర్షం ఆలస్యమైతే ఆ ప్రభావం నేరుగా మన జేబు మీద పడుతుంది. భూగర్భ జలాలు ఎండిపోయి బోరుల కోసం రైతు అప్పు చేయాల్సి వస్తుంది. పంట దిగుబడి తగ్గితే మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయి. రైతు కూలీలు, శ్రామికులు వేసవి వేడిలో వడదెబ్బకు గురవుతారు. 2015 నుంచి 2024 మధ్య మన దేశంలో అధికారికంగా
6,000 మంది వడగాలులతో మరణించారు. ఈ లెక్కలో చేరని నిరుపేదల సంఖ్య ఇంకెంత ఉంటుందో. అలాగే మనం మహాభారత నిజం, విజ్ఞాన సత్యం అనేటువంటి ఒక భావన అదేంటంటే, వ్యాస మహర్షి మహాభారతం ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత భూమిపై పంటలు పండలేదు, నదులు క్షీణించాయి. యుద్ధం కేవలం రాజ్యాలను మాత్రమే కాదు, పర్యావరణాన్ని బూడిద చేస్తుందని ఆయన వేల సంవత్సరాల క్రితమే హెచ్చరించారు. నేడు విజ్ఞాన శాస్త్రం ఆ హెచ్చరికను డేటాతో నిరూపిస్తుంది. అమెరికాలోని మెసాచ్యూసెట్స్ ఆ యూనివర్సిటీ, జర్మనీలోని ఫోర్ట్స్డామ్ వాతావరణ శాస్త్ర విభాగాల ప్రకారం పెద్ద పేలుడు జరిగినప్పుడు అవి 500 కిలోమీటర్ల పరిధిలో వాతావరణంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి. నాసా గేడార్డ్ ఇన్స్టిట్యూట్ అట్లానే ఐపీసీసీ ఈ నివేదికల ప్రకారం భారీ పారిశ్రామిక దహనాలు వాతావరణంలో ఏరోసాల్ సాంద్రతను పెంచి వర్షపాత నమూనాలను మార్చగలవు. అంటే ఈ యుద్ధం నేరుగా ఋతుపవనాలకు పుట్టినిల్లైన అరేబియా సముద్రాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది సుస్పష్టం. వాతావరణ మార్పుల్లో ఎల్నినో, దక్షిణ దోలనం, ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపటం మన చేతిలో లేకపోవచ్చు, కానీ కాలుష్యాన్ని తగ్గించగలం, చెట్లు నాటగలం, నీటిని ఆదా చేయగలం. మన ప్రతి చిన్న చర్య ఆ అదృశ్య దుప్పటిని కొంచెం కొంచెంగా తొలగిస్తుందనడంలో సందేహం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు ఇది కేవలం ప్రార్థన కాదు, వాతావరణ శాస్త్ర తార్కిక నిజం. 2050 నాటికి మన దేశంలో వర్షపాతం 20% తగ్గవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు తప్పాలంటే నేడు బాంబుల మోత ఆగాలి, సముద్ర ఉపరితలం చల్లబడాలి. అందుకే ప్రపంచ శాంతి అనేది కేవలం రాజకీయ నినాదం కాదు, అది మన పొలం మీద కురిసే తొలి వర్షపు చినుకు అంటూ డాక్టర్ మొహమ్మద్ నయీం, వీరు అసోసియేట్ ప్రొఫెసర్, భౌతిక శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంటూరు వారు ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.